Good morning, children. Today's lesson is for 7th class. Tenali Raman paints a horse. Tenali Raman paints a horse. This is a reading. You know very well about Tenali Raman's stories. Tenali Raman was a jester and a great poet in the court of Sri Krishna Devaraya. And this Sri Krishna Devaraya was the king of Vijayanagara dynasty. One day, what happened? One day, uh, an artist came to the court of Sri Krishna Devaraya and he showed his paintings. And he showed his paintings. The king and his courtiers appreciated his art. అబ్బా ఏ ఉన్నాయండి ఆర్ట్లు ఏ ఉన్నాయండి ఏ ఉన్నాయండి అని అందరూ మెచ్చుకున్నారు. మెచ్చుకునేసరికి ద కింగ్ గేవ్ gave him 100 gold coins, 100 gold coins as a gift. This was not liked by Tenali Rama. Why he didn't like this? Because Tenali Raman has the opinion that this particular painter can paint great paintings than this. ఇప్పుడు వేసిన దానికన్నా గొప్పగా వేయగలడు, అతనికి ఆ టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ అంతా ఉపయోగించుకోకుండా ఇలా వేశాడు అని అతని ఫీలింగ్. మరి ఏమైందో ఏంటో చూద్దామా? let us move into the lesson. This is Tenali Raman and he is Sri Krishna Devaraya. This is court. Court అంటే ఏంటి? సభా ప్రాంగణం, రాజుగారి సభా ప్రాంగణం. మన ఇప్పుడు కోర్టు కాదు. ఓకే, ఏమైందో చూద్దాం. One day Sri Krishna Devaraya and his courtiers watch as an artist shows his paintings to the king. The king and most of his courtiers are impressed with the paintings. However, one of the courtiers, Tenali Raman, looks displeased. కోర్టియర్స్ అంటే కోర్టులో ఉన్న వాళ్ళు అని, ఆస్థానంలో ఉన్న సైన్యాధిపతులు, మిగతా కవులు, సైనికులు, వీళ్ళందరూ అనమాట. ఒకరోజు ఏమైంది, శ్రీకృష్ణదేవరాయ గారు కోర్టును సభలు నడుపుతా ఉన్న టైంలో ఎన్ ఆర్టిస్ట్ కేమ్ అండ్ షోడ్ హిజ్ పెయింటింగ్స్ టు ద కింగ్. మొత్తం తన ఆర్ట్లంతా చూపించాడు, తన బొమ్మలన్నీ చూపించాడు. చూపిస్తే ద కింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ కోర్టియర్స్ ఆర్ ఇంప్రెస్డ్ విత్ ద పెయింటింగ్స్. రాజుగారు కానీ మిగతా కోర్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా, సభలో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి నచ్చింది. హవెవర్ వన్ ఆఫ్ ద కోర్టియర్స్, ఒక్కళ్ళు మాత్రం, ఎవరైనా, తెనాలి రామన్, లుక్స్ డిస్ప్లేస్డ్. ఏమైందో చూద్దాం. దట్ ఈస్ రియల్లీ అ బ్యూటిఫుల్ పెయింటింగ్. I can almost feel the peace of the village scene. You are very talented artist. Here is a bag of gold for you. We shall be very pleased if you can stay on at our court and make more beautiful paintings like these, said Raja. Raja means Sri Krishna Devaraya. What he said, oh, wow, what a beautiful paintings. I like these beautiful paintings very much. అస్సలు ఆ విలేజ్ బొమ్మ ఉంది చూడండి, అందులో ఆ ప్రశాంతత ఎంత బాగా చేశారు. వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, అసలు సూపర్ అండి బాబు మీరు అని చెప్పి మెచ్చుకొని ఏం చేశాడు, హీ గేవ్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఒక సంచి నిండా గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసాడు. ఇంకా ఏమన్నాడు, జాబ్ కూడా ఇస్తానన్నాడు. ఇట్ విల్ బి వెరీ గుడ్ టు స్టే హియర్ ఇన్ ద కోర్ట్. మా కోర్టులోనేమండి బోల్డ్ బొమ్మలు చేయమన్నాడు. ఇక్కడ చూడండి మీకు కోర్టు కనిపిస్తుంది, ఇదిగో ఆర్టిస్ట్ బొట్టు పెట్టుకొని పెయింటింగ్ అనిపిస్తుంది కదా. ఎస్ ఆర్టిస్ట్, యువర్ హైనెస్ ఈస్ వెరీ కైండ్. ఇట్ విల్ బి అన్ ఆనర్ టు పెయింట్ యువర్ మెజెస్టీ. ఓకే సార్, ప్రభు గారు మీలాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయటువంటి అసలు న్యాచురల్ నార్మల్ విషయమా? ఓకే సార్, ఐ విల్ స్టే హియర్ ఓన్లీ, సెట్ ఆర్టిస్ట్. అప్పుడు తెనాలి గారు మాట్లాడతాం మొదలు పెట్టారు. తెనాలి ఫుల్ నేమ్ ఏంటి? తెనాలి రామన్. ఐ డు నాట్ థింక్ దే ఆర్ సచ్ గుడ్ పెయింటింగ్స్ ఎట్ ఆల్. అబ్బో అయ్యంత గొప్పగా ఏటున్నాయండి అన్నాడు మన తెనాలి రామ. హౌ కెన్ యూ సే దట్? ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ. మీరు ఎలా చెప్తారు? హౌ కెన్ యూ సే దోస్ పెయింటింగ్స్ ఆర్ నాట్ గుడ్? దో సూపర్ అండ్ దే ఆర్ పర్ఫెక్ట్లీ గుడ్, సెడ్ తెనాలి శ్రీకృష్ణ దేవరాయ. హియర్ యూ కెన్ సీ శ్రీకృష్ణ దేవరాయ అండ్ తెనాలి రామన్ dialogue. Okay, then what happened? Then Tenali said, for one thing, where is the other side of that two men?
You can only see their one side. For another, where is the face of that cow? Okay, there are two men in the painting and a cow is there. Where is the other side of that man? Those two men, and where is the cow's face? Asked Tenali Raman. What an ignorant fool you are. Everything cannot be painted. You must imagine the bits that are missing. దెన్ శ్రీకృష్ణదేవరాయ సెడ్, మరి అంత తెలివి తక్కువగా మాట్లాడకండి తెనాలి రాముడు గారు, అంత పెయింట్లో వేయలేరు. యూ హ్యావ్ టు ఇమాజిన్ ద బిట్స్ మిస్సింగ్. మిస్ అయిన బిట్స్ని యూ హ్యావ్ టు ఇమాజిన్, ఊహించుకోవాలండి అని చెప్పాడు తెనాలి శ్రీకృష్ణదేవరాయ. అప్పుడు తెనాలి నెక్స్ట్ డైలాగ్, ఐ బెట్ ఐ కెన్ పెయింట్ బెటర్ దాన్ దట్. వెల్ ఐ కుడ్ ఇఫ్ ఐ హ్యాడ్ ద పెయింటింగ్స్. నాకు గనక పెయింటింగ్స్ ఉండి నాకు గనక అవకాశం వస్తే నేను పందెం కాస్తున్నాను, ఐ కెన్ పెయింట్ బెటర్ దాన్ దట్, అంతకన్నా మంచి పెయింటింగ్ వేయగలను అని తెనాలి రామకృష్ణ సవాల్ విసిరాడు. వెంటనే రాజా మీన్స్ శ్రీకృష్ణదేవరాయ, I bet a bag of gold that you can't. I will give you the paints and paper. You may also take leave from the court for a month. If at the end of the month you bring me a painting that is half as good as the ones we saw today, I promise you a bag of gold and the title, the King of Artists. Then Raja also గేవ్ రివర్స్ బెట్. ఏమని ఇచ్చాడు, ఓకే నువ్వు గనక ఎంతకన్నా గొప్ప పెయింట్ వేస్తే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డ్రా ఎ పెయింట్ గ్రేటర్ దాన్ దిస్, గుడ్ ఎనఫ్ దాన్ దిస్, దీనికన్నా కొంచెం బాగా వేసినా సరే నీకు బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఇస్తాను, దాంతోపాటు టైటిల్ అంటే ఇక్కడ బిరుదు ఏమిస్తాను, కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇస్తానని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయ. ఇంకా 1 month హాలిడేస్ కూడా ఇస్తావు, నువ్వు 1 month కూర్చొని బొమ్మవి, నువ్వు ఎంత గొప్పగా వేస్తావో వేసుకురా అని చెప్పేసి 1 month హాలిడేస్, ఇంకా బెట్ ఏంటి, బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, టైటిల్ కింగ్ ఆఫ్ ద ఆర్టిస్ట్. తెనాలి, ఐ అగ్రీ, ఆఫ్టర్ ఎ మంత్ ఐ విల్ షో యూ అ బెటర్ పెయింటింగ్ దాన్ దట్ వన్. ఓకే సార్, ఆఫ్టర్ 1 month డెఫినెట్లీ I will show you a great painting. The courtiers start smiling, thinking he would lose the bet. They know Tenali Raman cannot paint at all. Tenali looks at the giggling courtiers angrily and walks out. మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, అబ్బా తెనాలి రామకృష్ణుడి బాగా అయ్యిందిలే, ఈయన పెయింట్ వేస్తాడంట, రే గ్యారంటీగా బెట్ ఓడిపోతాడు అని అందరూ కూడా నవ్వుకుంటున్నారు అనమాట. నవ్వుకుంటూ మనవాడికి బాగా కోపం వచ్చింది తెనాలి రామకృష్ణుడికి, చిరాకు పడిపోతా వెళ్ళిపోయాడు, యాంగ్రీలీ కోపంగా వెళ్ళిపోయాడు. ఫస్ట్ కోర్టియర్, యూ హ్యావ్ రియల్లీ కాట్ హిమ్ అవుట్ సార్, హీ థింక్ హీ ఈస్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కోర్టులో ఉన్న ఫస్ట్ అతను అంటున్నాడు, ఒక కోర్టియర్ అంటున్నాడు, ప్రపంచంలో ఈయన ఒక్కడే తెలివిగల్లోలాగా ఫీల్ అయిపోతా ఉంటాడు, బాగా పెట్టారు బెట్టు అని అన్నాడు ఫస్ట్ కోర్టియర్. సెకండ్ కోర్టియర్, హీ has really painted himself into a corner. I would like to see him get out of that one. అతనైతే ఇంకా సూపరు, he has really painted himself into a corner. అతన్నే చివరికి కార్నర్లోకి అయిపోయాడు, అంటే కష్టాల్లోకి వచ్చాడు అని చెప్పాడు. రాజా, I would not be too certain of that. He really is a very clever. మనం అట్లా అనుకుంటానికి లేదు, తెనాలి రాముడిని మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. he is very clever, definitely he will win the bet అనుకున్నాడు తెనాలి రామకృష్ణుడి యొక్క రాజుగారు శ్రీకృష్ణ దేవరాయలు. ఫస్ట్ నుంచి శ్రీకృష్ణ దేవరాయలకి అతని మీద చాలా నమ్మకం ఉండేది. ఓకే, సీన్ 2, రెండో సీన్ ఏమైందో చూద్దాం. ఎప్పుడు సెకండ్ సీను, ఎస్ యు ఆర్ రైట్, 1 month తర్వాత. 1 month మన కరోనా హాలిడేస్ వచ్చినట్టు ఆయన కూడా హ్యాపీగా హాలిడేస్ వచ్చేసినాయి 1 month. ద కోర్టియర్స్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ తెనాలి టు బ్రింగ్ ఇన్ హిస్ పెయింటింగ్. దే ఆర్ స్మైలింగ్ అండ్ విస్పరింగ్ టు ఈచ్ అదర్. 1 month అయిన తర్వాత తెనాలి రాముడు వస్తున్నాడు, ఏం తెస్తాడు, ఏం బొమ్మ తెచ్చాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి అందరూ గుసగుసా మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. రాజా, సో వాట్ డూ వీ డూ టుడే, ఇవాళ ఏం చేశారు అని, ఇవాళ ఏంటి సభా సమావేశాలు ఏంటి అని రాజుగారు అడగంగానే ఫస్ట్ కోర్టియర్, సార్ ద డే హ్యాస్ అరైవ్డ్ వెన్ తెనాలి రామన్ షో యూ హిజ్ పెయింటింగ్స్. 9 రోజులు గడువు అయిపోయిందండి. టుడే తెనాలి రామన్ హ్యాస్ టు షో his paintings in the court. Raja, where was he? It's late and almost time for my lunch. Time అయిపోతుంది, ఇంకా రాలేదేంటి అన్నాడు. సెకండ్ కోర్టియర్, perhaps he is busy
with his paintings that he has lost track of these days. బహుశా ఈ నెల రోజుల నుంచి ప్రశాంతంగా కూర్చొని హడావుడిగా ఇప్పుడు వేస్తున్నాడేమో అని ఒక అతను ఎగతాళిగా మాట్లాడాడు. పర్హాప్స్ హిస్ పెయింటింగ్స్ ఈస్ సో గుడ్ దట్ హీ కాంట్ బేర్ టు పార్ట్ విత్ ఇట్. మేబీ అతని పెయింటింగ్స్ సూపర్గా ఉండుంటే వాటిని వదిలి రాలాబోతున్నాడేమని ఇంకొకటి వ్యంగ్యంగా అన్నారు రాజా. Well, I can't wait anymore. Somebody should go to his house and tell him that he has lost his bet and the bag of gold. అప్పుడు రాజా శ్రీకృష్ణదేవరాయ ఏమన్నాడంటే, ఐ కాంట్ వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఫర్ హిమ్. అంతసేపు నేను అతని కోసం వెయిట్ చేయలేను. ఎవరైనా వెళ్ళేసి శ్రీకృష్ణదేవరాయలు చెప్పారని చెప్పండి, నువ్వు బెట్ పోయింది నీది, ఓడిపోయావు, నీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, బంగారు కాయిన్స్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఇవ్వక్కర్లేదని చెప్పండి అన్నాడు. అంతలో ఫోర్త్ కోటి అంటున్నాడు, it's only fair that if he doesn't make good his boast, he should pay a penalty. I feel he should pay the court a bag of gold. అందులో ఫోర్త్ కోర్టియరు శ్రీకృష్ణదేవరాయలను రెచ్చగొడుతున్నాడు. ఇక నుంచి తెనాలి రాముడు ఇలాంటి బడాయి మాటలు మాట్లాడకూడదు. బోస్ట్, హిస్ బోస్ట్, ఇలా సెల్ఫ్గా బడాయిగా మాట్లాడుకోకూడదు, నేను గొప్ప అని. అందుకని పెనాల్టీ ఇద్దామండి, ఆ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అతనే మనకు తిరిగి ఇవ్వాలి, కోర్టుకి ఇవ్వాలి అని చెప్పి రాజుగారిని రెచ్చగొట్టాడు ఫోర్త్ కోర్టియర్. అందులో ఫస్ట్ కోర్టియర్, ఇండీడ్ ఎస్ ఐ అగ్రీ సార్ దట్ హీ షుడ్. నిజమే సార్, మనం అలానే చేయాలి అని వంతొచ్చాడు ఫస్ట్ కోర్టియర్. అందులో థర్డ్ కోర్టియర్ అంటున్నాడు, దేర్ హీ సీమ్స్ టు బి బ్రాట్ ఇట్ బట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ క్లాత్. అంతలో థర్డ్ కోర్టియర్ గేట్ వైపు చూసి, ఎస్ తెనాలి రామన్ ఈస్ కమింగ్, హీ ఈస్ కమింగ్ విత్ ఎ పెయింటింగ్, ఇట్ ఈస్ కవర్డ్ విత్ క్లాత్తో కవర్ చేసిన బొమ్మ ఒకటి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు ఏమైందో చూద్దాం. తెనాలి comes in with 2 men carrying a painting covered with a sheet of cloth. When Tenali gestures, the man lifts the cloth to display an empty canvas. The painting has only few curved strokes of black on the right hand edge and few lines of green at the bottom below it. సరే తెనాలి రాముడు లోపలికి వచ్చాడు, ఇద్దరు కలిసి మోసుకొచ్చారు ఆ బొమ్మని. తర్వాత గెస్చర్ చేశాడు, అంటే చేతులతో సైగ చేశాడు అనమాట, సిగ్నలింగ్ విత్ హ్యాండిల్స్, దాన్ని గెస్చర్ అంటారు. అలా గెస్చర్ ఇస్తే వాళ్ళు ఆ క్లాత్ తీశారు. అసలు బొమ్మ ఉంది అక్కడ. సర్ప్రైజింగ్లీ దేర్ ఈస్ నో డయాగ్రామ్, నో పిక్చర్, నో పెయింటింగ్ ఆన్ ద క్యాన్వాస్. కింద ఎక్కడో 4 నల్ల గీతలు, పక్కన ఎక్కడో కొంచెం బాగా కింద కొంచెం గ్రీన్ గీతలు కనిపించినాయి. తెనాలి రాముడు మాట్లాడుతున్నాడు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. See what a beautiful horse I have drawn. It is a magnificent black stallion with a white star on its forehead. Look at the polished leather saddle on it. I wonder if I should have the reins trail like that. అబ్బా ఎంత బాగుందో చూడండి అసలు పెయింటింగ్. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ హార్స్, ఎంత అందంగా ఉందో చూడండి ఆ హార్స్. దాని మీద ఉన్న శాడిల్ చూడండి, శాడిల్ అంటే సీట్. అసలు చూడండి ఎంత మెరుస్తా ఉందో లెదర్ శాడిల్. అసలు ఆ హార్స్ చూడండి, బ్లాక్ స్టాలియన్, ఒక రకమైన హార్స్ అనమాట. దాని మొహం మీద చూడండి ఎంత నల్లటి మచ్చ ఎంత మెరుస్తుందో, వైట్ స్టార్, తెల్ల ఫోర్ హెడ్ మీద నుదురు మీద ఉన్న తెల్ల మచ్చ చూడండి ఎంత మెరుస్తుందో. అస్సలు 2 కళ్ళు చాలటం లేదు. ఐ వండర్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ రీన్ స్టైల్ లైక్ దట్. అబ్బా ఇలాంటిది కనుక నాకు అనిపిస్తేనా, అసలు ఎంత బాగుంది అని చెప్పి తెగ మెచ్చుకుంటున్నాడు. ఎవరు? తెనాలి రాముడు విపరీతంగా మెచ్చుకుంటా తన పెయింట్ గురించి చెప్తున్నాడు. ఇదిగోండి బొమ్మ అనిపిస్తుందా? సమ్ బ్లాక్ స్ట్రోక్స్ అండ్ సమ్ బ్రిక్ లైక్ ఫిగర్. వాట్ ఈస్ దిస్? ఐ కాంట్ సీ ఎ హార్స్. దిస్ ఈస్ వెరీ ఇన్సల్టింగ్. యూ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఎ ఫూల్ ఆఫ్ మీ. దెర్ ఈస్ నథింగ్ ఆన్ దిస్ క్యాన్వాస్. రాజుగారు కళ్ళులో పెట్టుకొని చూసి, వాట్ వాస్ దేర్, ఏమన్నా ఉందా అసలు అందులో? ఐ కాంట్ సీ హార్స్. అసలు అందులో బొమ్మే కనిపించట్లేదు, అసలు హార్సే కనిపించట్లేదు. ఏంటి నన్ను అవమానపరుస్తున్నావా, ఏమనుకుంటున్నావు, హ్యాట్ నన్ను పిచ్చోడిని అనుకుంటున్నావా అని రాజుగారు అడిగితే అప్పుడు చెప్పాడు తెనాలి, వెల్ యూ ఆర్ ద వన్ హూ టోల్డ్ మీ దట్ we had to use our imagination when we looked at painting. Imagine that the rest of the horse is just outside the canvas, grazing at some lush green grass. Look, you can see the edge of the tail in that corner. సార్ మీరే కదా సార్, రాజుగారు మీరే కదా సార్, ప్రభు గారు మీరే కదా సార్ చెప్పింది, బొమ్మలో కనిపించింది మనం ఊహించుకోవాలని చెప్పారు కదా.
మీరు ఊహించుకోండి గుర్రాన్ని. యూ కెన్ సీ ద టైల్ నో. ఇక్కడ టైల్ కనిపిస్తుంది కదా, అదిగో ఆ గోడ పక్కన ఎవరున్నారు, మొత్తము లష్ గ్రీన్ గ్రాస్ తింటా, చక్కగా మెత్తటి పచ్చటి గడ్డి తింటా మన హార్స్ ఉంది. మీరు ఊహించేసుకోండి. లుక్, యూ కెన్ సీ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ టైల్ ఇన్ ద కార్నర్. ఆ చివరిలో టైల్ కనిపిస్తుంది కదా, చూస్తే మీకు అర్థం అవుతుంది. అనగానే రాజా అన్నాడు, యూ ఓల్డ్ రాస్కల్, యూ హ్యావ్ గాట్ ద బెటర్ ఆఫ్ మీ మినిస్టర్. వేర్ ఈస్ దట్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్? గివ్ ఇట్ టు తెనాలి రామన్, ద క్లవరెస్ట్ మ్యాన్ ఇన్ మై కింగ్డమ్. అస్సలు నీ తెలివితేటలు మామూలు కాదు. నాకే మళ్ళీ పాఠం చెప్పావా, భలే చెప్పావు. ఎవరిని పడితే వాళ్ళని టాలెంట్ ఉండి కూడా ఉపయోగించుకోని వాళ్ళని నేను ఎంకరేజ్ చేయకూడదని భలే చెప్పావు. యు ఆర్ ద క్లవరెస్ట్ మ్యాన్ ఇన్ ద కింగ్డమ్ అని మెచ్చుకొని మొత్తము బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. దట్ ఈస్ అబౌట్ తెనాలి రామన్స్ స్టోరీ. ఓకే, యు అండర్స్టూడ్ ద లెసన్. ఓకే, గ్లోసరీ. విట్, ద ఎబిలిటీ టు సే క్లవర్ అండ్ అమ్యూజింగ్ థింగ్స్. తెలివైనవి ప్లస్ వినోదంగా ఉండేవి చెప్పేదాన్ని ఏమంటామంటే విట్ అంట. జెస్టర్ అంటే మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ ఫన్నీ స్టోరీస్. జోక్స్ వేయటము, హాస్యమైన కథలు చెప్పేవాళ్ళని జెస్టర్, విదూషకుడు అంటారు. జెస్చర్స్, జెస్చర్స్ అంటే సిగ్నల్స్ విత్ హ్యాండ్స్, చేతులతో సైగ చేయటాన్ని జెస్చర్స్ అంటారు. స్టాలియన్, అండ్ అడల్ట్ మేల్ హార్స్, ఒక పెద్ద మగ గుర్రాన్ని స్టాలియన్ అంటారు. ఓకేనా? గాట్ హోప్ యూ అండర్స్టూడ్ ద లెసన్. థ్యాంక్ యూ.